రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకించి జిల్లాలో మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరగడం, అనేక రకాలైనటువంటి ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, గతంలో గుమ్మల దెబ్బలో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది. అఘాయిత్యం జరిగినటువంటి సందర్భంలో ఆ బాలిక మృతి చెందడం కూడా జరిగింది. దానికి సంబంధించి గంజాయి మత్తులో కొంతమంది దీనికి పాల్పడ్డారని చెప్పి మేము మాట్లాడాము. వాళ్ళ కుటుంబం పేరెత్తలేదు, కుటుంబం తల్లిదండ్రుల పేరెత్తలేదు, ఆ బాలిక తల్లిదండ్రులు ఆ బాలిక గురించి మాట్లాడలేదు, ఆ బాలిక ఇంటి దగ్గర గురించి మాట్లాడలేదు. అయినా సరే మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అన్నట్లుగా దానికి సంబంధించి మా మీద కేసు నమోదు చేశారు. పూజితమ్మకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మేము వెళ్ళి దానికి సమాధానం ఇచ్చాము. ఏ ఇబ్బంది లేదు. వాటిలన్నింటినీ వాళ్ళు ఇచ్చినా సరే మాకేం దాని గురించి ఏ విధంగా జరుగుతుంది పాలన అనే దానికి తప్ప మేము వాటికంతా ఏం భయపడము, వెనకడుగు అనేటువంటిది ప్రసక్తి కాలేదు. ఏదైతే మీరు గుమ్మళ్ళ దెబ్బ విషయంలో జరిగిందో, ఏదైతే మేము మిమ్మల్ని హెచ్చరించామో, ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయి, గంజాయి మత్తులో జరగరానటువంటి నేరాలు ఘోరాలన్నీ జరుగుతున్నాయి అని పదే చెప్పినప్పటికీ మీ నిర్లక్ష్యం వల్ల మీరు ఈరోజు శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు అన్నట్టుగా మీరు వ్యవహరించాల్సినటువంటి తీరును విస్మరించి రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, అధికార పార్టీకి కొమ్ము కాస్తా వాళ్ళ సేవలో తరిస్తా ఈరోజు మీరు చూపించినటువంటి నిర్లక్ష్యం వల్ల వరిగొండలో మరో మైనర్ బాలిక పాపం ఈరోజు అఘాయిత్యానికి గురి కావడం జరిగింది. మేము స్పష్టంగా అడుగుతున్నాం, వరుస సంఘటనలు జరుగుతుంటే మీరు వాటి మీద కనీస చర్యలు తీసుకోకుండా ఇది ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యం కాదా? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? పోలీసులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. దానిని ఎంత దారుణంగా చిత్రీకరించారు. వరిగొండకు సంబంధించినటువంటి మైనర్ బాలిక విషయంలో మీరు దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. సాక్షాత్తు అక్కడ ఇన్ఛార్జి సిఈగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఎక్కడ ఏం అఘాయిత్యం జరగలేదు, దొంగతనాని కోసం వచ్చాడు అని చెప్పి మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. దర్యాప్తు జరగకముందే, దర్యాప్తు కొలికి రాకముందే, ఏం జరిగిందని తెలుసుకోకముందే హడావిడిగా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే ఏమీ జరగలేదు, అంత సక్రమంగా ఉంది అని చెప్పి. సరే, మేము పిల్లలు వెళ్ళారు, మహిళలందరూ వెళ్ళి అసలు ఏంటి కనుక్కుందామంటే ఎక్కడా లేదు ఇటువంటి పరిస్థితి. మీరు గతంలో గుమ్మళ్ళ దెబ్బ విషయంలో ఇదే విషయం బయటపడుతుందని ఆ బాలికకి సరైనటువంటి వైద్యం అందించకపోవడం వల్ల ఆ బాలిక మృతి చెందింది. ఈరోజు మరలా జీజీహెచ్లో ఉన్నటువంటి ఆ బాలికని హఠాత్తుగా తరలించేసేసి అక్కడ ఉన్నటువంటి గైనికేటర్స్ నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడిందంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎంత నిర్లక్ష్యంగా ఉంది పోలీస్ వ్యవస్థ. అంటే ఒక బిడ్డ అఘాయిత్యానికి గురైతే అంత సెన్సేషనల్ అడ్మిషన్ అక్కడ ఉంటే అసలు నాకు తెలియదే, ఆమె ఎవరు, ఆమె పేరు ఎవరు అన్నట్టుగా మాట్లాడారు అని అంటే అక్కడ చెప్పదు, అనుమతి లేదు, మనం అనుమతించమని చెప్పదు. అసలు వాడు ఎవరో మాకు తెలియదు అన్నారంటే ఆమె పేరు డాక్టర్ గీతాకృష్ణ అనుకుంటా. అంటే అసలు పేదల మీద, బాధితుల మీద ఈ ప్రభుత్వానికి అసలు కనీసం ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీసు కానీ, ఆసుపత్రి కానీ ఎక్కడన్నా కనీస బాధ్యత ఉందా లేదని అర్థమైపోతుంది. ప్రమాణాలు రోజు రోజుకి పడిపోతున్నాయి, దిగజారిపోతున్నాయి. ప్రమాణాలు పడిపోతున్నాయి, శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయి, నేరాలు మాత్రం ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు పెరుగుతున్నాయి. సంఘ విద్రోహ శక్తులు విజృంభిస్తున్నారు. అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. దాని మీద వెళ్ళి అడిగిన తర్వాత, వాళ్ళు మాట్లాడిన తర్వాత మరలా మా మీద ఇంకో కేసు కూడా పెట్టవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే ఆ బిడ్డ మీద అఘాయిత్యం జరిగిందని చెప్పి మీరు పేర్కొనడం జరిగింది. అవునా కాదా చెప్పండి పోలీసులు. ఏ వ్యక్తి అయితే అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి తనకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ నేర ఒప్పుదల పత్రంలో సంతకం పెట్టినటువంటి దాంట్లో నా మీద ఇందుకూరుపేటలో పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, ముద్దుకూరు పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, నెల్లూరులో నేను గంజాయి కేసులో ముద్దాయిని అని చెప్పాడు.
అంటే గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ గంజాయి ప్రభావంతో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడితే దానికి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకున్నారో అని చెప్పి ప్రశ్నిస్తే దాన్ని ఇది తీసుకున్నా మీ చర్యలను చెప్పాల్సినటువంటి మీరు వాటిని పక్కన పెట్టి ఏదో ఒక విధంగా ఆ బిడ్డని పక్కకు తరలించేస్తాం కాబట్టి డ్రామాకి తెరవేసేస్తాం, మన లోటుపాట్లు మన వైఫల్యాలు కప్పుపుచ్చుకుందాం, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకుందాం అనేటువంటి ఆలోచన చేసి వాస్తవాలు మరుగున పెడితే మీ వల్ల బాధితుల సంఖ్య పెరిగి ఆ బాధితులు దిక్కుముక్క లేకుండా తయారైనటువంటి పరిస్థితి పడితే ఈ రోజుకి ఆ బిడ్డ ఎక్కడ ఉందో తెలియలేదు. ఏమంత రహస్యం? తప్పు జరగలేదు, తప్పు చేయలేదు, పోలీసుల పాత్ర లేదు, మీరు ఎందుకు ఆ బిడ్డను తీసుకెళ్లి దాచిపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ఈరోజు ఆ బిడ్డ కోసం తిరిగితే ఆ బిడ్డను కనీసం నెల్లూరు జిల్లాలో లేకుండా తరలించేశారనేటువంటి చేశారనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ బిడ్డ కోసం ఎదుగుతున్నా, కనీసం ఆ బిడ్డకు అండగా ఉన్నాం, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తాం, మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదు, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి పాపం ఆ భీతి కలిగినటువంటి ఆ కుటుంబానికి ధైర్యం కల్పిస్తామనంటే మీరు చేసేటువంటి చేష్టలో వాళ్ళు ఇంకా కూడా పాపం నిశ్చేష్టులైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు లేని భయాన్ని మీరు సృష్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వం ఒక కొత్త నాటకానికి తెరతీసింది. ఈ ఉదంతం జరిగిన వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే ఈ కేసులో నిందితుడు, వరిగొండ మైనర్ బాలిక కేసులో నిందితుడుగా ఉన్నాడో ఆ వ్యక్తి గతంలో సస్పెక్టెడ్ షీట్ ఉంది ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో, దానిని ఎక్కడా కూడా చూపించలేదు. కాబట్టి ఆ సస్పెక్టెడ్ షీట్ మీద మీరు ప్రతి ఆదివారం పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వలేదు కాబట్టి లెక్కలేని తనంతో అతను వ్యవహరించాడు అని చెప్పి పోలీసు ఎస్పీ గారు రిపోర్ట్ రాశారేమో తెలియదు. కానీ దాని మీద ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోర్టు సిఐ రవినాయక్ని, ముత్తుకూరు ఎస్ఐగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. బహుశా నేను అనుకోవడం ఆ ఎస్ఐ ప్రసాద్ రెడ్డి ఈ మధ్య వచ్చాడు అనుకుంటాను. నాయక్ మొదటి నుంచి ప్రభుత్వం మారినప్పటి నుంచి ఉన్నటువంటి వాడు. ఈరోజు ఈ రవినాయక్ అనేటువంటి వ్యక్తి, సిఐగా ఉండేటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరిని మీరు ఊరికే మేము సస్పెండ్ చేసేసామని చేతులు దులుపుకుంటే జనాల దృష్టి మరల్చి మరలా వెంటనే వాళ్ళకి ఉద్యోగానికి మరలా చేర్చుకొని మంచి పోస్టింగ్లు ఇచ్చేదానికి మీరు సిద్ధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ మాట, ఎవరినైతే మీరు సస్పెండ్ చేశారో రవినాయక్ అనేటువంటి వ్యక్తిని ఈరోజు వాళ్ళు ధైర్యంగా బయట మాట్లాడుకుంటున్నారు, ఏమవుతుంది ఆ రోజులే కదా అన్నట్టుగా. కాబట్టి అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే మీరు మొక్కుబడిగా తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల మాకేముంది, ఎవరో ఒక రాజకీయ నాయకులతో సస్పెన్షన్ ఎత్తేస్తారు, మరలా పోస్టింగ్ వస్తుంది, లేదంటే 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పోస్టింగ్ వస్తుంది ప్రభుత్వం అనేటువంటి ధోరణి అధికారులు ఏర్పడతాయి. ఒరే మనల్ని శిక్షిస్తారే, మనం ఇబ్బంది పడతామే అనేటువంటి భావం ఎక్కడ లేదు. ఆ బదిలీలాగా ఉంది. సస్పెన్షన్, మళ్ళీ సస్పెన్షన్ రివోకింగ్, మళ్ళీ రీపోస్టింగ్ అనేటువంటి, మళ్ళీ ఆ సస్పెన్షన్ కూడా రెగ్యులరైజేషన్. వీటికి సంబంధించి 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకోవడమా, లేదా రాజకీయ నాయకుడు పరుగు కూడా ఉపయోగించుకోవడమా, పనులు చక్క పెట్టుకోవడమా. మీరు ఈ రోజు జరిగినటువంటి కారణం మీద, మైనర్ బాలిక జరిగినటువంటి దాని మీద సిఐ నిర్లక్ష్యం కనబడుతుంటే ఆ సిఐ మీద విచారణ జరిపిస్తే ఈరోజు మీరు ఆ సిఐ చేసినటువంటి నేరాల కోరాల, రవినాయక్ చేసినటువంటి నేరాల కోరాల మీద పూర్తి స్థాయి విచారణ జరిపితే అటువంటి వ్యక్తి పోలీసు శాఖలో ఉండడానికి కూడా అనర్హుడు. దొంగ కేసులు పెడితే ఆ వ్యక్తి, ఆ రవినాయక్ అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెడితే వాళ్ళ దగ్గర బలవంతంగా ఫిర్యాదు దగ్గర వచ్చినటువంటి వాళ్ళ దగ్గర జరిగినటువంటి దానికి భిన్నంగా రాయించుకుంటే నాన్ వేయబుల్ సెక్షన్లు పెడితే కోర్టులో ముద్దాయిని హాజరుపరిస్తే అక్కడ వెళ్ళి పాపం ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వాడు, అమ్మా నేను ఈ ముద్దాయి మీద ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వలేదు, నా దగ్గర పోలీసులు బలవంతంగా రాయించుకున్నారు, కాబట్టి నేను ఆ కేసు వాపసు తీసుకుంటానని చెప్పి న్యాయమూర్తి ముందు చెప్తే న్యాయమూర్తి చీవాట్లు పెట్టి ఇవే మీరు చేసే పనులని చెప్పి ఆ వ్యక్తికి రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి నేను జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకి కృష్ణకాంత్ అనేటువంటి అధికారి వచ్చాడు. అంత అసమర్థుడైనటువంటి అధికారి, ఎవడి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడతా ఈ జిల్లాలో ప్రతి నిత్యం ఒక మర్డర్ జరిగింది అంటే ఈ జిల్లా చెడిపోవడానికి పోలీసు వ్యవస్థ గాడి తప్పడానికి కారకుడైనటువంటి వ్యక్తి గతంలో ఎస్పీగా పనిచేసినటువంటి కృష్ణకాంత్ అనేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అసలు పోలీస్ శాఖలో పనికిరాడు. ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడడం, మన పబ్బం గడుపుకోవడం, ఎవడో ఒకరి మీద చివరికి వచ్చేటప్పటికి మాకు పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి, పైనుంచి ఫోన్లు చేశారు, డీజీపీ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఐజీ గారి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి, మేము తప్పనిసరి పరిస్థితుల్లో మీ మీద కేసులు పెడుతున్నామని చెప్పి లేనిపోని కేసులని బనాయించి భ్రష్టు పట్టించాడు పోలీసు వ్యవస్థని. నేను అందుకనే అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి మీద అసలు మనం ఆశలు కూడా పెట్టుకోవాలి. అందుకని అసమర్థుడైనటువంటి వాడు, చేతకానటువంటి వాడు,
ఏదో ఐపీఎస్ అనేటువంటిది లాటరీ తగిలినట్టుగా తగిలింది తప్ప పెద్ద సమర్థులైనటువంటి వ్యక్తి కాదు కృష్ణ గారు. అందుకని అప్పుడేం పట్టించుకోలేదు. కానీ మేము ఎస్పీ గారికి చెప్పేది, మీరు ఈ రోజు జరిగినటువంటి వైఫల్యాల మీద కేవలం ఏదో మొక్కుబడిగా ఒక రిపోర్ట్ రాసేస్తారు, సస్పెండ్ చేస్తారు, రేపు మళ్ళా రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించుకుని మళ్ళా వాళ్ళు ఉద్యోగంలోకి వస్తారు. ఎందుకంటే ఇదే వ్యక్తి రవినాయక్ అనేటువంటి వాడు 2019 ముందు పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఊడిగం చేశాడు. కాకుటూరు శివాలయం దాని సంగతి తెలుసు అనుకుంటా చాలా మందికి. చాలా తెలివిగా మాట్లాడాడు సుబ్బయ్య, మన సుబ్బయ్య. ఏమని మాట్లాడాడు? అయ్యా, గోవర్ధన్ రెడ్డి ₹1,00,00,000 నేను అమ్మేశాను అన్నాడు. నేను శివుడి ముందు చెప్తున్నా ₹1,00,00,000 నేను అమ్మలేదు అన్నాడు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది. నేను చెప్పాను, సుబ్బయ్య నువ్వు పొదలకూరు వాడికి పోతున్నావు కదా, పోయేటువంటి పరిస్థితుల్లో ఒక మాట చెప్పిన ఆయన, నీ మీద నాకు నమ్మకం కుదిరింది, కొంతవరకు నువ్వు రైల్లో పడ్డావు, నేను కూడా నమ్ముతున్నా. నేను కాకుటూరు శివాలయం భూములకు సంబంధించి ఎవడైతే లేఅవుట్ వేశాడో, ఆ రోడ్డు ఆక్రమించి సిమెంట్ రోడ్డు వేసి లేఅవుట్ వేశాడో ఆ యజమాని దగ్గర నేను కానీ నా కుటుంబం కానీ ₹1 కూడా తీసుకోలేదని చెప్పాను. ఎందుకు చెప్పానంటే మళ్ళీ నేను తీసుకోలేదని చెప్తాను, కొడుకు తీసుకుంటాను. శివుడి ముందు నిలబడే ఉన్నాడు, ₹1,00,00,000 నేను అమ్మితే ₹1,20,000 అమ్మేయడం, ₹1,20,000 అమ్మేయడం. ₹1,00,00,000 కరెక్ట్గా చెప్తున్నాడు. నేను అమ్మలేదు, ఆ భూములకి నాకు సంబంధం లేదు, దాని ద్వారా నేను లబ్ధి పొందలేదు, వాళ్ళెవరు నాకు ఆ లేఅవుట్ చేసినటువంటి ఆక్రమించుకున్నటువంటి లేఅవుట్ నాకేం లేదు అని చెప్పడంలే. నేను శివుడి ముందు నిలబడి చెప్తున్నా ₹1,00,00,000 ఆ భూమి అమ్మలేదంటే ₹1,20,000 అమ్ముంటాడు. అది నువ్వు చెప్పాల్సిందండి, శివుడి భూమిలో నేను ₹1 కూడా ఆశించలేదు, నాకు లబ్ధి జరగలేదు, నేను రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా బతుకుతున్నా, శివుడి ముందు నిలబడి చెప్తున్నా, ఒక్కడి దగ్గర ₹1 తాగల నా రాజకీయ జీవితంలో, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా పొలం నా ఆస్తిని పోగొట్టుకున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు ముందు సుబ్బయ్య నాయుడు ముందు చెప్పినట్టుగానే చెప్తే బాగుంటుంది. అది చెప్పడానికి ఇబ్బంది ఉంది నీకు? శివుడి ముందు నిలబడి చంద్రబాబు ముందు నిలబడి చెప్పినటువంటి వాడివి శివుడి ముందు నిలబడి చెప్పడానికి ఇబ్బంది ఉంది చెప్పు. 10 ఎకరాలు ఆస్తి పోగొట్టుకున్నా, నేను నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నా, నేను శివుడు ఆస్తి కాల్ చేయలేదు. ఈరోజు దానికి ఏం సమాధానం చెప్తా? దానికి సంబంధించినటువంటి దాంట్లో స్క్రిప్టులతో సహా ఉన్నాయి. 48 సెంట్లు. దాంతో పాప అధికారంలో బెదిరిస్తే వాళ్ళు విధి లేక 15 సెంట్లు చూపించారు. అయినా సరే వాళ్ళు మీరు తీసేస్తా ఉంటామంటే 15 సెంట్లు చూపించాడు దేవుడి భూమికి సంబంధించి. 15 సెంట్లు నువ్వు కాజేసామని చెప్పి సర్వే నెంబర్ 630/63A1 దాంట్లో A1లో B అని పెట్టి 15 సెంట్లు పెట్టాడు. మిగతా A1లో ఉన్నటువంటి 33 సెంట్లు తీసుకొచ్చి 63A2 నుంచి మొత్తం 48 సెంట్లు నువ్వు ఆక్రమిస్తే దాని పాపం అతనేదో సర్దుబాటు చేసి చూపించాడు. సర్దుబాటు చేసినా 15 సెంట్లు ఉందని కనపడుతుంది. ఈ 15 సెంట్లు దేవుడి భూమి కొట్టేసి ఆ దేవుడి భూమికి సంబంధించినటువంటి ఆ లేఅవుట్ వేసినటువంటి వాడి దగ్గర దేవుడి భూమి కొట్టేశాడని చెప్పి ఆధారాలు ఉంటే నువ్వు వాడికి లాలూచి పడకపోతే అక్కడ ఎందుకు నువ్వు దానికి సంబంధించినటువంటి ఆ సిమెంట్ రోడ్డు తొలగించలేదు? రేపు ప్రభుత్వం మారిందనుకో, మారిన వెంటనే ఆ సిమెంట్ రోడ్డు తొలగించి దేవుడి భూములు దేవుడికి ఇస్తాం కదా, నీలాగా బేరసరాలు పెట్టాం కదా. కాపలా కాసం దానికి సంబంధించి ఆ లేఅవుట్ వేసుకోవాలని ఎంతో మంది వచ్చారు. దేవుడి భూమి అక్కడ ఉన్నట్టు దాని దేవుడి భూమి తాకడానికి లేదమ్మా, తాకలేదు ఎవరిని. నీలాగా దేవుడి భూముల్ని రైల్వేకి సంబంధించినటువంటి ఆస్తులతో వాటి అమ్ముకుంటూ, ప్రైవేట్ ఆస్తులు అమ్ముకుంటూ, ప్రభుత్వ భూములు ఉంటే ఎకరాలు కొట్టడానికి ప్రయత్నం చేస్తా, మనం నువ్వు నాటకం అంటా, నాకేం సంబంధం లేదని చెప్పి చెప్తావా? వీటన్నిటికీ ఎవరు పెడతారు? ఏదన్నా ప్రశ్నిస్తే నన్ను తిడుతున్నారు, నేను సాక్షిగా ఉంటే నన్ను బెదిరిస్తున్నారు. నీ అవినీతిని బయటపెట్టి బెదిరించినట్ట. ఏమన్నావా? మీడియా సాక్షి కాదంట, ఏమన్నా తప్పు మాట్లాడానని చెప్పండి. కండలేరు వెళ్ళావు, కండలేరు జలాశయం దగ్గరికి నువ్వు పోయావు. నువ్వు పోయిన తర్వాత ఏమన్నావు? ఆ జలాశయంలో గాలి తోలుతుంది, మైదాన ప్రాంతం, మరి ఎగిరి ఆ జలాశయంలో పడతావు. పడితే నాయన తలాకాడుకి వెళ్ళేస్తే నువ్వు 1 కేజీ కూడా చేయవు. ఆ చేప ఏదైనా వ్యర్థాలు వేసి చికెన్ వ్యర్థాలని చెప్పి తినేస్తే ఎంత అపప్రదానం అన్నావు. నీ గౌరవం కోసం చెప్పావా, నేను ఇంకేదన్నా తప్పని చెప్పాను? మరి అది చెప్పు. అనలేదంటే అనం దాన్ని బూతులు తిట్టినట్ట, బూతులు మాట్లాడినట్ట. ఎవడైనా అడుగు, ఏమయ్యా కండలేరులో నేను పడతానా లేదా, గాలి తోలితే నువ్వు పడతావా లేదా, ఎవరైనా అడుగుతాడు. మీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయాడు, సార్ కండలేరు దగ్గర గాలి తోలితే నేను పడతానా? పడిన తర్వాత చేపలకు సోమరిడ్డా రాకపోతే ఇంకొక సుబ్బాయని ఏం తెలుసా? పడ్డకి తినేస్తాయి. ఊరైనా నీతో చాలా పని ఉంది, నీతో నీ కొడుకుతో చాలా పనులు ఉన్నాయి, మేము నీ కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ భద్రత కోసం మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎంతసేపటికి నన్ను బెదిరించున్నారు, నన్ను భయపెట్టారు, నన్ను బూతులు తిడుతున్నారంటే దాంట్లో ఏం బూతుందో నాకు అర్థం కాలే. చేపల మనిషి తిరిగడం బూతా? చెప్పండి పని. అయ్యా ఇది బూతు అని అంటే దాన్ని వేరే విధంగా చెప్తాను, బూతు లేకుండా చెప్తాను. అంటే నాకేం బూతు కనిపించలే. ఇంకా బిఆర్ నాయుడు చెప్పినట్టుగా కూడా మాట్లాడాలని, బిఆర్ నాయుడు చెప్పినట్టు దాంట్లో ఏం తప్పు కనిపించిందని చెప్పిన రాసగారు అట్ట కూడా చెప్పాలా? నేను మీ బిఆర్ నాయుడు వీళ్ళు చెప్పినట్టు కూడా చెప్పాను, నేను వాస్తవం చెప్తాను. నేను మాట్లాడినటువంటి మాటలు ఏదైనా తేడా ఉందా చెప్పండి అని అడుగుతాను.
దానికి సంబంధించిందంటూ నన్ను తిడుతున్నారు, నన్ను అట్టంటున్నారు, ఇట్టంటున్నారు అని చెప్పి. కాబట్టి నీ మొరుగుళ్లకు భయపడేటువంటి వాడు ఎవరు లేదు. సుభయ, నువ్వు మొరిగితే ఎవరు భయపడవు, భయపడేటువంటి వాడు ఎవరం లేదు. నీ అవినీతి బ్రతుకు, నువ్వు బ్రతికేటువంటి అవినీతి బ్రతుకును చూసి సర్వేపల్లి ప్రజలందరూ కూడా చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాకపోతే పాపం సర్పంచులు బాధపడుతున్నారు. అయ్యో దరిద్రం చేసుకొచ్చి మావేషం వేశాడే సర్పంచి, ఈ స్థానానికే భ్రష్టు పట్టించాడే, శాసనసభ భ్రష్టు పట్టిపోయింది అనుకున్నావే, ఈ సర్పంచుల వ్యవస్థకే భ్రష్టు పట్టించాడే నాయన, మా సర్పంచ్ అనుకున్నా ఇంకేదన్నా పేరు పెట్టుకుంటే పోయిండేది అని ఆ సర్పంచులు బాధపడుతున్నారు. ఆ సుబ్బయ్య అనే పేరు ఉండేవాడు బాధపడుతున్నారు. అయ్యో నా పేరు పెట్టుకున్నాడే, మా పేరు పెట్టుకున్నాడని వాడు బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రమోహన్ అని కానీ పోతున్నట్టు చంద్రమోహన్ అనేవాడు. అందుకని ఇప్పుడు ఆ చంద్రమోహన్ పేరు పెట్టుకున్నాడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ సుబ్బయ్య పేరు పెట్టుకున్నాడు బాధపడుతున్నారు. పాపం మంచి పేరు అది సుబ్బయ్య అనేటువంటిది. ఎందుకు పెట్టుకున్నాడు ఈ పైకి అన్నాడు దరిద్రుడు, ఆ పేరు తీసుకొచ్చి పెట్టుకున్నాడు, ఆ పోస్ట్ పెట్టుకున్నాడు. సర్పంచ్ పోస్ట్ ఎమ్మెల్యే పోస్ట్ పెట్టుకుని నువ్వు అడితే భ్రష్టు పెట్టిపోయింది కాబట్టి ఎమ్మెల్యే పోస్ట్ సర్వేపల్లిలో ఇంకా దాని గురించి పెద్దగా ఉండేది కదా. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని రకరకాలైనటువంటివన్నీ ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా ప్రజలు వేచి చూస్తారు. దాని మీద కూడా మాట్లాడతాం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి. ఇదిగో మేము అన్నది వాళ్ళు ఏదైతే అన్నారో అది నిజమైంది అని చెప్పి చెప్పిన విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా మాట్లాడాలి. కాబట్టి నేను పోలీసు వ్యవస్థను కోరుకునేది సర్వేపల్లి సుబ్బయ్య లాంటి మాటలు విని దయచేసి మీరు ఇబ్బందులు పాల్పడకండి. మన సుబ్బయ్య పాపం అన్న ఫేస్బుక్ లో చెప్పాడు సుబ్బయ్య అలా కొట్టాడంటే భద్రపని నేందా ఎవరు సుబ్బయ్య అని చెప్తే మన సుబ్బయ్య సర్వేపల్లి సుబ్బయ్య సర్పంచ్ సుబ్బయ్య ఏదో ఆడ పేరెట్టుకున్నాడు. ఏమని నాకు బరువైనటువంటి పాత్ర పోయాలని వాడు చెప్పారంటే నీ పాత్ర కాదు, నీకు బరువైన పాత్ర ఏంటో నాయన, నువ్వు గద పక్కన పెట్టు, అసలు దుర్యోధనుడు ఆ పాత్ర వేయాలంటే కనీసం నువ్వు కిరీటం కూడా పెట్టుకోలేవు, అది కూడా పట్టుకో మోయలేవు, నువ్వు దాన్ని పడిపోతావు అని చెప్పారంట. అది కొద్దిగా వేరే తీయమన్నాడంట. అరుణ దగ్గరికి వచ్చినప్పుడు కదా ఏదో ఉంది కదా రామారావు పాట పుణ్యభూమిని దేశం ఉంది. దాని దగ్గర పోయేటప్పటికి ఆ దేశకోపాకను ఆ జగజీవన్ వేసాడు కదా ఆయన పాపం సుభాష్ చంద్రబోస్కి మనం సునీల్ వేసాడు. అది వేసుకోపాక నీకు ఒక్కడికి ముందే 3 స్టంట్లు వేసి ఉన్నారని చెప్పి అది కాదులే ఇంకోటి అన్నారంట. మరి సీతారామరాజు అన్నారంటే నీ బాడీ చూసి మూచిపోయి పడిపోతారు ఆయన, సీతారామరాజు చొక్కా ఉండదు వద్దులేని చెప్పన్నారంట. అమ్మని ఎన్ని కాదు కటక బ్రహ్మణ అంటే వాడమ్మ కూడా కటక బ్రహ్మణ అంటే శ్వాస ఆగిపోతా చెప్పడం నువ్వు అంత ఉద్రేకంగా పరిగెత్తాలి, గొలుసులు గిరుసులు కట్టేది వద్దులేని అన్నారంట. ఇవన్నీ లేకపోయేటప్పటికి సుబ్బయ్య పాత్ర వేసాడు. దాన్ని మళ్ళీ సుబ్బయ్య పాత్రలో అదరగొట్టేశాడు అని చెప్పేశాడు మన సుబ్బయ్య. అయితే సుబ్బయ్య ఏం చేశాడంటే కలిగలడు సరే చంద్రగిరిని మించినాడు, సుబ్బయ్యని మించినాడు కలిగేది. సుబ్బయ్య నాటకం ఎందుకు తెలుసా, పాపం సుబ్బయ్య ఈ మధ్య వచ్చేటువంటి కలెక్షన్ అంతగా తృప్తిగా లేదు, ఇంకా రెట్టిపోవాలి. ఇప్పుడు ఏదో దాదాపు 100-200 చేరుంటాడు, 1000 కోట్ల చేరాలని ఆలోచన ఉన్నట్టు ఉంది. సుబ్బయ్య పాపం మంత్రి పదవి మీద మోజు ఉంది, మంత్రి పదవి రావాలి. అందరూ నాటకాలు ఆడుతుంటే మన సుబ్బయ్య సరికొత్త నాటకం ఆడాడు. అంటే ఆయన పోయినట్టు, ఆయన పాపం చాలా సంవత్సరాలుగా ఈ పార్టీని కనిపెట్టుకుని ఉన్నట్టు, ఆయన అపాయింట్మెంట్కి పోయినప్పుడల్లా చంద్రబాబు నో అని చెప్తున్నట్టుగా పాపం సుబ్బయ్య కూడా ఇక్కడ నో అనిపించారు. అంటే నేను 40 సంవత్సరాలు ఉంటే నాకు చంద్రబాబు దగ్గర అపాయింట్మెంట్ లేదు, చూడండి నా పరిస్థితి అని చెప్పిపోయాడు. అక్కడ పాపం ఆయన సుబ్బయ్య అంటాడంటారా 40 సంవత్సరాలు ఎంత పనిచేసాడు సుబ్బయ్య, ఎంత పార్టీకి కష్టపడ్డాడు అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయా సుబ్బయ్యకి అపాయింట్మెంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు కదా ఆయన గుండెలో పెట్టుకోండి అని చెప్పి ఒక మెసేజ్ సుబ్బయ్య పాప ఆ మెసేజ్ ఒప్పించుకున్నాడు. రెండోది 3 టర్ములు సర్పంచ్గా ఉన్నాడు, 10 ఎకరాలు అమ్ముకున్నాడు అని అన్నాడు. ఎంత ఏడన్నా ఉంది సుబ్బయ్య నేను నిన్ను అడిగేది అక్కడెక్కడో చెప్పడం కాదు, నీకు నిజంగా మీరు డివైడ్ అయినప్పుడు సుబ్బయ్య మీరు డివైడ్ అయినప్పుడు మీ కుటుంబం పార్టీషన్ జరిగినప్పుడు దాన్ని ఎంతెంత మీరు అన్నదమ్ముడు పంచుకున్నారో తీసుకొచ్చి పెట్టు. ఆంతో నుంచి కదా 10 ఎకరాలు అమ్ముంటే సుబ్బయ్య పాపం 10 ఎకరాలు అమ్మినట్లే. నువ్వు మొత్తం ఉన్న ఆస్తంతా కొట్టేస్తుంటివి, ఎలక్షన్లో ఖర్చు పెడుతుంటివి, బ్రహ్మాండంగా ఈరోజు నెల్లూరులో ఒక ఇల్లు కొంటివి, ఇక్కడ ఒక ఇల్లు కొంటివి, హైదరాబాద్లో కూడా కొంటివి, బిడ్డలకు విడాలు తీసుకుంటుంటివి, బెంగళూరులో ఇల్లు కొంటివి. నువ్వేంద్ర అయ్యా సుబ్బయ్య 10 ఎకరాలు పంపుకునేది ఎడమ ముందే 10 ఎకరాలు ఆస్తిపోయిందని చెప్పి మాట్లాడుతున్నావు, 10 ఎకరాలు పోయిందని చెప్పి చెప్పించావు. మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, 50 లక్షలు ఇస్తే నా కాలి గోటుతో సమానం అన్నట్టు. 50 లక్షలు ఎవడు సుబ్బయ్య ఆ మాట మీద సుబ్బయ్య 50,000 పెడితే సుబ్బయ్య రోమాలు లెక్క పడుచుకుంటే అయోచితంగా భరిస్తాడు. అక్కడికే 50 లక్షలు ఇవ్వలే, 50,000 ఇస్తే వాళ్ళ కాడు నాకి కాలు గోడుతో సమానం కాడు నాకి నన్ను కడదప్పుకుని తొగిలిస్తుంది. అటువంటి సుబ్బయ్య గురించి పాపం ఆయన 10 ఎకరాలు అమ్ముకున్నాడంట,
ఆయన మీద కేసులు పెట్టారంట. ఆ తర్వాత ఆయన పాపం 10 ఎకరాలు 50 లక్షలు ఇచ్చినా కూడా ఖాళీ కొడుతూ సమానం అన్నాడు. సరే ఆయన పాపం లింక్ రోడ్లు డొంక రోడ్లు అన్ని వేస్తున్నాడంటే దాని గురించి కూడా ఒకసారి మీకు తర్వాత చూపిస్తాను. ఆయన లింక్ రోడ్లు డొంక రోడ్లు గురించి చెప్పిస్తాను. నేను అనేది నువ్వు ఈరోజు 10 ఎకరాలు అమ్మాను అన్నావు, అందుకే నేను 10 ఎకరాలు అమ్మాను కాబట్టి 100 కోట్ల రూపాయలు ఆస్తులు కొట్టేస్తానని చెప్పాను. దానికి ఏమైనా చేయించేవాడా? చంద్రబాబు నాయుడు అవినీతి పాల్గొతున్నాడుగా అంటున్నాడు కాబట్టి అయ్యా నేను అవినీతి పాల్పడడం లేదు, పోగొట్టుకున్నాను కాబట్టి రాబట్టుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నానని చెప్పదలుచుకున్నాడు. నువ్వు ఇచ్చినటువంటి సందేశం నాకు అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముందు రానివ్వడం లేదు, రానివ్వండి ఒక పాయింట్. రెండోది, నేను ఎమ కొట్టడానికి కొట్టడం లేదు. అంతకుముందు నాకు 50 లక్షలు ఇచ్చినా నేను వద్దున్నాను, 10 ఎకరాలు ఆస్తులు అమ్ముకున్నాను, అప్పులో ఉన్నాను, నేనేదో చిల్లర అనుకుంటున్నాను. ఆ చిల్లర గురించి మీరు పెద్ద పట్టించుకోకండి. నాకు ఏదైనా అవకాశం ఉంటే మీ దగ్గర అపాయింట్మెంట్ వస్తున్నట్టు చిల్లర అనుకున్నానని పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడి సుబ్బయ్య నేను మొన్న ఒకసారి మాట్లాడినప్పుడు దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడంటే నాకు సంబంధించి నేను ఎక్కడా ఒక్క ఎకరా కూడా దీనికి సంబంధించి లేదు అన్నాడు. నేను ఒక క్లిప్పింగ్ అవుతుంది దాంట్లో మామూలుగా వాళ్ళ ముందు రాసినటువంటి ఇది సుబ్బయ్య వేసినటువంటి స్కెచ్ మే 2025 వచ్చింది. ఆక్రమించి తెలుగుదేశం వాళ్ళు ఆక్రమించి పనిచేసినటువంటిది. నెక్స్ట్ ఇది సేమ్ కాగితాల పూర్వత 100 కోట్ల భూమి కబ్జా. ఇంతకుముందు కూడా నేను చెప్పిన పాపం సుబ్బయ్య ఫోన్ చేసి ఊగిపోయాడు, అదట్టా ఇదిట్టా దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము రుణాకి ఇచ్చేసామని చెప్పాడు. నేను నిన్ను అడిగేది ముందు చూపించయ్యా, దాంట్లో క్లియర్గా అక్కడ ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య అనే తహసీల్దార్ ఏమని ఇచ్చాడు, దీనిని నుడాకి అప్పచెప్తున్నామని ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? 2025 సెప్టెంబర్లో ఇచ్చాడు, 2025 మేలో ఇచ్చాడు. ఇప్పటికి దాదాపుగా 9 నెలలు అయింది. 9 నెలలు అయితే మీరు ఎందుకని దాన్ని ఇవ్వడం లేదు? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని కబ్జాకి గురి చేశారు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ రోజునటువంటి జేసీ గారు ఎవరు చెప్పినా ఒప్పుకోకుండా నీ మాట వినకుండా ఎవరైతే చేశారో వాళ్ళని జైలు పంపించాడు. ఈ అధికారం ఉన్నాడు. ఆ తహసీల్దార్ చేత దానికి సంతకాలు పెట్టమంటే ఆ తహసీల్దార్ సంతకం పెట్టకుండా ఎక్కొడితే ఆ తహసీల్దార్ని బదిలీ చేసేసారు. చేసి దీన్ని కొట్టేయాలని చూసాడు. మరలా అదే నోటితో నిన్న నువ్వు చెప్తావు మేము రుణాకి ఇస్తున్నామని చెప్పి. రుణాకి ఇవ్వడానికి అది ఎకరాలు 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 కబ్జా అయిపోతా ఉంటే వాటికి కంచె వేసుకుంటూ పోతా ఉంటే 100 కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించి మే 2025 నుంచి మార్చి దాకా అంటే దాదాపుగా 10 నెలలుగా నీకు మనసు రాలేదు అంటే దాన్ని కాజేయాలనే ఉద్దేశం కాకపోతే ఇంకేంటి? మేము అధికారంలో ఉన్నప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 2014లో మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని కాజేయాలని చూసావు, మరలా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది వాస్తవమా కాదా? దీని మీద సమాధానం చెప్పంటే నేను ఎడ చేస్తానని చెప్పంటే నువ్వేమన్నా ఏదైనా సుబ్బయ్య అనుకున్నా, సుబ్బయ్య క్యారెక్టర్ వేసుకుని పైన ఒక కొట్టేసుకొని వచ్చి ఊరిని కోకత హంసనర్త వచ్చిన అనుకున్నా రా దా చూసుకున్నా ఏదో చెప్పమన్నా నేను ఎదురు కూడా దా ఊరికే మాట్లాడుకోవడం కాదు. ఈ సంగతి నాకు తెలీదా? నువ్వు ఎంతలో బలాఢ్యుడో, నీ కథ ఉందో, నీ కెపాసిటీ ఉందో తెలీదా? ఏదన్నా 10,000 రూపాయలు ఇస్తే దాన్ని కడకత్తుకొని జోగులు పెట్టుకున్నటువంటి క్యారెక్టర్ కానీ నువ్వు అంతా ఏదో మాట్లాడుతున్నావు. వెంకటాచలంలో ఈరోజు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఒకటి చెప్తా, సర్వే నెంబర్ 952/1B. ఇది మీద కలెక్టర్ కూడా ఆర్డర్ పాస్ చేసి ఉన్నాడు, ఎకరా 25 సెంట్లు. ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. దాని ఈరోజు నువ్వు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ వెంకటాచలం తహసీల్దార్ని మార్చేసి ఆ భూమి కాజేయడానికి ప్రయత్నం చేసి. ఎందుకు వెంకటాచలం తహసీల్దార్ మారిపోయాడు? ఎందుకు ఈరోజు మనుపల్ తహసీల్దార్ మారిపోయాడు? అయ్యా మేము ఈ పనులు చేయలేము, మా ఉద్యోగాలు పోతాయి, మా కుటుంబాలు వీధిని పడతాయంటే అంటే మీరు వెళ్ళిపోండి, నేను వేరే వాడిని తెచ్చుకుంటా, వేరే వాడిని తెచ్చుకొని ఆ పనులు చేయించుకోవడానికి. ఈ రోజు వెంకటాచలం సర్వే నెంబర్ 952/1Bలో ఎకరా 25 సెంట్లు దానికి సంబంధించి రెగ్యులరైజేషన్ గతంలో కాగితం పెడితే దాన్ని కలెక్టర్ గారు రిఫ్యూజ్ చేస్తే ఈరోజు ఆ భూమి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయకుండా మీరు మరలా దానికోసం ఎన్ఓసీ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడున్న సర్వేపల్లి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల బాగోతం జరిగిందా? ఈ రోజు ప్రభుత్వ భూమిని కంచేస్తుంటే అది కబ్జా గురి అవుతుంటే దాన్ని మేము రుణాకిస్తామని చెప్పి వాళ్ళని ఒక పక్క కోర్టులకు పంపిస్తా. తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే మీ కూటమిలో భాగస్వామ్యం మాట్లాడుతున్నారు, నేను మాట్లాడడం కాదు. మీ భాగస్వామ్య పార్టీ సర్వేపల్లిలో ఏం మాట్లాడుతున్నాడు? పనులు అమ్ముకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు అని మాట్లాడాడు. లేని పనులు, అవసరమైన పనులు చేయించి ఆ అవసరమైన పనులు అమ్ముకుంటున్నారు, మీరు అమ్మి డబ్బులు చేసుకుంటున్నారు.
ప్రజలకు అవసరమైనటువంటి పనులు, మీకు ఉపయోగపడేటువంటి పనులు, మీకు డబ్బులు వచ్చేటువంటి పనులు చేసుకుంటున్నారు, ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేస్తున్నారని ఒక మాట మాట్లాడాడు. రెండో మాట మాట్లాడాడు, నేను నీటి సంఘం అధ్యక్షుడిగా ఉన్నా, నేను నీటి సంఘం అధ్యక్షుడిగా ఉంటే చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి రైతులకు ఏ పనులు అవసరమో అని చెప్పి చేసుకొస్తే ఆ పనులు పక్కన పెట్టి మీరు వేరే పనులు చేస్తున్నారు, ఆ పనులు పక్కన పెట్టారని చెప్పంటే నేను ఏదైతే రైతులకు ఉపయోగపడేటువంటి పనులు చేయడం లేదు, మిగతా పనులు గమ్ముకునేది చేసుకోవడానికి రైతులకు అవసరం లేనటువంటి పనులు పెడుతున్నారు. కారణం ఏమిటంటే రైతుకు ఉపయోగపడే పని వస్తే ఆ పని చేసేటప్పుడు రైతు శుభ్రంగా చెప్పి కూర్చుంటాడు, రైతుకు అవసరం లేనటువంటి పని అయితే రైతు పట్టించుకోడు. కాబట్టి మీరు ఈ ఇంకా పనులు మంజూరు కాలేదని రైతుల కాలువలోకి నీళ్లు వచ్చేటువంటి పనులు ఆపేసి వాళ్ళ పంటలు ఎండిపోతుంటే ఆ పనులు చేయకుండా వేరే పనులు చేస్తున్నారు, మీకు దొంగ పిల్లలు చేస్తున్నటువంటి పనులని పదే చెప్పారు. ఈరోజు అదే మనిషి మీ కూటమి భాగస్వాముడు, మీరు నియమించినటువంటి ఈ ప్రభుత్వం నియమించినటువంటి సాగునీటి సంఘం అధ్యక్షుడు మేము రైతులతో మాట్లాడి పెట్టినటువంటి పనులు కాకుండా మిగతా పనులు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడాడు. ఇంతకన్నా సిగ్గు మాలినటువంటి శాసనసభలు ఈ 175 మందిలో ఎవరన్నా ఉంటాడా? ఇంకా నీకు సిగ్గు లేకుండా నువ్వేదో మామూలుగా నేను నీతిమంతుడు, నీ నీతిమంతుడు అనేటువంటి నువ్వుగా చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి. ఈరోజు ప్రజలు కాదు, నీ సొంత భాగస్వామ్య పార్టీ మాట్లాడుతుంది నీ గురించి, నీ నీతిమంతుల గురించి, సరే పనులు జరిగేటువంటి అవినీతి భాగవతాల గురించి. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు నువ్వు. కాబట్టి నువ్వేదో మమ్మల్ని బెదిరించో భయపెట్టాలనుకుంటే నీలాంటి ఉడతల బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. దేనికైనా సమాధానం చెప్పగలం. నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు చేయగలిగేది ఉంది, పోలీసులు పంపించి ఫ్లెక్స్ కూడా తీయించేది, పోలీసులు పంపించి మీ ఫ్లెక్స్లు కట్టించుకునేది, ఈ పనులు తప్ప ఇంకే వేరే పనులు చేసేటువంటి పరిస్థితులు నువ్వు లేవు. పోలీసులు లేకుండా నువ్వు బయట తిరగలేనటువంటి పరిస్థితి. నువ్వు వెళితే నీకు ఎంతమంది జనం వస్తున్నారో, నీ పరపతి ఏంటి, నీ గురించి ప్రజలు ఏమన్నా మాట్లాడుకుంటున్నారనే ఉంది. మన అక్కడ సుబ్బయ్య వేషం వేసాం కదా, ఈసారి ఒక గొబ్బయ్య వేషం వేసుకో. ఆ పేరు బాగాలేదు, సుబ్బయ్య బాగాలేదు, గొబ్బయ్య అయితే బాగుంటుంది. గొబ్బయ్య వేషం వేసుకొని నువ్వు ఊళ్ళో పోయా, నా పేరు గొబ్బయ్య అంటే ఎవరు పట్టించుకోవడానికి గొప్పడు ఎవరు లేదని నువ్వు అడుగు. అయ్యా ఏముంది సర్వేపల్లి అంటే గొబ్బయ్య, సర్వేపల్లి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, గొబ్బయ్య గొప్ప పట్టిపోయిందని చెప్పి మాట్లాడతారు. కాబట్టి సుబ్బయ్య వేషం బాగాలేదు, గొబ్బయ్య పెట్టుకోక సుబ్బయ్య. అందుకని గొబ్బయ్య అనేటువంటి పేరు అయితే బాగా ముద్దుగా బాగా నీకు సూట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అందుకని చెప్పి నువ్వు సుబ్బయ్య వేషంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళితే గొబ్బయ్య వేషంలో ప్రజల దగ్గరికి పోతే ఆ గొబ్బయ్య వేషధారిని ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది నీకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడైనా నువ్వు, నాకు తెలిసి నీ రక్తంలో వచ్చింది అవినీతి అనేటువంటి, అది మారాలనేటువంటి ప్రయత్నం కూడా నువ్వు చెయ్యి, మార్చుకోవాలనేటువంటి ఆలోచన కూడా నువ్వు చెయ్యి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా నేను కోరుకునేది, నువ్వు మనిషిగా బ్రతకడం నేర్చుకో. అవినీతి పరుడు ముద్ర పడిపోయింది. కనీసం మానవత్వం కూడా కోల్పోయి ఎవరి మీద అంటే వాడి మీద ఇష్ట ప్రకారం వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో ఆ కుళ్ళుపోతు చేస్తారు మానేసి కనీసం మనిషిగానైనా బ్రతకడం నేర్చుకోవాలని నీకు ఈ సందర్భంగా ఇష్టం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.